హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు నేను రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బేబీస్కి రాగి జావ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి నేను చాలా విషయాలు చెప్పాను. ముందుగా ఒక స్టీల్ ప్యాన్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక స్పూన్ రాగి పిండి వేసుకున్నాను. నేను కొంచెం పెద్ద స్పూన్తోనే రాగి పిండి వేసుకున్నాను. తర్వాత దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన రాగి పిండి రాగులు మొలక కట్టించి పిండిలాగా చేసుకున్నాము. ఈ రాగి పిండి మా అత్తయ్య గారు ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. ఇలా రాగి పిండి తయారు చేసుకోవడం కోసము ముందుగా రాగులు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇసుక అలాంటివి ఏమీ లేకుండా బాగా వాష్ చేసేసి ఒక క్లాత్లో బాగా కట్టేసి 1 డే ఉంచామంటే రాగులు మొలక వచ్చేస్తాయి. తర్వాత వాటిని కొద్దిగా ఆరనిచ్చి ఒక ప్యాన్లో ఆయిల్ ఏం లేకుండా పాన్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ వేసుకున్నామంటే రాగి పిండి రెడీ అయిపోతుంది. రాగి జావ చేసేటప్పుడు అల్యూమినియం పాత్రలో కన్నా స్టీల్ వాటిలో చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ రాగి జావ మొత్తము లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మాడినట్టుగా అవుతుంది. దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఈ రాగి జావని లో ఫ్లేమ్లో ఉడికించాలి. అలాగే మనం కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాం కాబట్టి కిందకి అడుగున అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి కలుపుతూ ఉండాలి. మనం చేయాలనుకున్న క్వాంటిటీ కన్నా ఒక హాఫ్ స్పూన్ రాగి పిండిని ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాం కాబట్టి గిన్నెకే సగం అతుకున్నట్టు అవుతుంది. కాబట్టి కొద్దిగా హాఫ్ స్పూన్ ఎక్కువ పిండిని వేసుకోండి. నేను ఈ రాగి జావని మా బేబీకి 6 months నుంచి ఇస్తున్నాను. అంటే అన్నప్రాసన చేస్తాం కదా, తర్వాత నుంచి నేను ఈ రాగి జావని తనకి పెడుతున్నాను. మీరు మీ బేబీకి రాగి జావని ఫస్ట్ టైం కనుక ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టయితే పడుతుందా లేదా అని ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ పడకపోతే వాళ్ళకి మోషన్స్ అవ్వడము, ర్యాషెస్ రావడము జరుగుతుంది. చూసారు కదా, రాగి జావ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మీకు ఎంత థిక్నెస్లో కావాలి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారాక కొంచెం చిక్కబడుతుంది. నేను ఇక్కడ రాగి జావలో స్వీట్నెస్ కోసము బనానాని యూజ్ చేస్తున్నాను. నార్మల్గా 1 year లోపు పిల్లలకి సాల్ట్ ఇంకా షుగర్ని ఇవ్వకూడదు అని డాక్టర్స్ రికమెండ్ చేస్తారు కదా. ఈ రాగి జావని ప్లెయిన్గా ఇస్తే పిల్లలు ఇష్టంగా తినరు. అందుకని నేను స్వీట్నెస్ కోసము న్యాచురల్గా బనానాని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు రాగి జావలో ఫ్రూట్ మిక్స్ చేయడం ఇష్టం లేకపోతే కొద్దిగా పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను నా బేబీకి ఫస్ట్ టైం రాగి జావని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొద్దిగా పటిక బెల్లం వేసి ఇచ్చాను. తర్వాత తనకి బనానాతో మిక్స్ చేసి పెట్టాను. ఎందుకంటే స్టార్టింగ్లో మనము ఫస్ట్ టైం ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 2 రకాల ఫుడ్స్ని కలిపి ఎప్పుడు ఇవ్వకూడదు. అందుకని నేను రాగి జావని ఫస్ట్ ప్లెయిన్గా ఇచ్చాను. తర్వాత నేను బనానాతో మిక్స్ చేసి ఇస్తున్నాను. ఎందుకంటే పటిక బెల్లం కన్నా న్యాచురల్గా బనానా స్వీట్గా ఉంటుంది కదా, అది యాడ్ చేయడం మంచిది అనిపించింది. అందుకే నేను ఇలా ట్రై చేశాను. ఇలా బనానాతో మిక్స్ చేసి ఇస్తే బేబీస్ చాలా ఇష్టంగా తింటారు. ఈ బనానా ప్లేస్లో స్వీట్గా ఉండే ఏ ఫ్రూట్నైనా మీరు ట్రై చేయొచ్చు. చూసారు కదా, ఇలా నేను ఒక హాఫ్ బనానా తీసుకున్నాను. దీన్ని మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ని తీసేసుకుంటున్నాను. బేబీస్కి సీడ్స్ త్వరగా అరగవు, అందుకని సీడ్స్ని తీసేస్తున్నాను. ఇలా బనానాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాగి జావ బాగా చల్లారిన తర్వాత ఒక బ్లెండర్లో వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
రాగి జావ కొద్దిగా వాటరీగా ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది సరిపోతుంది. చూసారు కదా, మనం రాగి జావ చేసిన బౌల్‌కే కొంచెం రాగి పిండి అనేది అతుక్కున్నట్టు ఉంది. అందుకని కొంచెం ఎక్స్ట్రా పిండిని తీసుకోవాలి. మీరు 1-2 టైమ్స్ కనుక చేస్తే ఎంత వాటర్ వేసుకోవాలి అనేది ఐడియా మీకు వచ్చేస్తుంది. ఒకసారి బనానా ఇంకా రాగి జావని బాగా మిక్స్ చేసేసుకొని బ్లెండర్‌లో మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ బేబీకి బయట పాలు గనక ఇస్తూ ఉంటే ఆ పాలలో కూడా రాగి పిండి బాగా ఉడికించి బేబీకి ఫీడ్ చేయొచ్చు. బేబీకి బాటిల్ అలవాటు ఉంటే బాటిల్‌లో కూడా ఆ రాగి జావని మనం వేసేసి ఇస్తే బేబీస్ ఈజీగా తాగేస్తారు. నేను ఇక్కడ యూజ్ చేసిన బ్లెండర్ బేబీ కోసమే సెపరేట్‌గా తీసుకున్నాను. దీనికి 2 జార్స్ వచ్చాయి. ఒకటి చాలా చిన్న జార్ వచ్చింది. దాంట్లో అయితే బేబీ ఫుడ్ కరెక్ట్‌గా బ్లెండ్ చేసుకోవచ్చని నేను ఈ బ్లెండర్‌ని తీసుకున్నాను. ఈ బ్లెండర్ నాకు $10కే డీల్‌లో వచ్చింది. చూసారు కదా, చాలా ఈజీగా బనానాతో రాగి జావ రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. టేక్ కేర్.